బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆయన నన్ను ఆశీర్వదించాలి అని ఆశించే వాళ్ళంతా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అదే సమయంలో ఆయన మన సరిహద్దులు విస్తరింపచేయాలని, మనకున్న వ్యవసాయ రంగాన్ని విస్తరింపచేయాలని, మన పిల్లలు చదువుల్లో విస్తరింపచేయాలని ఆశించే వాళ్ళు కూడా చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ప్రారంభ దినాల్లోనే దేవుడు ఆశీర్వాదాన్ని ఆయన నోటితో చెప్పాడు. మీరు ఆశీర్వదించబడాలి, మీరు విస్తరించాలి. మన నుండి ఏదో రావాలని ఆయన ఏం ఆశించడు, కానీ ఆయన మనం విస్తరించబడడం చూసి ఆయన ఆనందించే దేవుడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విస్తరింప చేస్తాను అని, అభివృద్ధి పరుస్తాను అని. ఆ విధంగానే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, సంతానాన్ని ఆశీర్వదించాడు, విస్తరింప చేశాడు. ఈ మాట దైవజనుడు పౌలు హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఈ 13వ వాక్యంలోను 14వ వాక్యంలోను రెండు బలమైనటువంటి వాగ్దానపూరితమైనటువంటి ఆశీర్వాద పోచనాలు. ఒకటి, ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరొకటి, ఖచ్చితంగా నేను విస్తరింప చేస్తాను. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ సందేశాన్ని దైవజనుడు పౌలు ఈ ప్రార్థనా మందిరంలో ఉన్న మనందరికీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించిన సంగతి ఆదికాండం 12వ అధ్యాయం మీకు నేను చెప్పక్కర్లేదు. ఆయన ఎంతగా అబ్రహామును ఆశీర్వదించాడో, మామూలుగా ఆశీర్వదించలేదు. అబ్రహామును ఆశీర్వదించడం మాత్రం కాకుండా ఆదికాండం 18వ అధ్యాయం 18వ వాక్యంలో అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. చూడండి, ఒక వ్యక్తి భూభాగంలో ఎక్కడైనా ఆశీర్వదించబడ్డాడు అనే ఆనవాళ్ళు మీరు చూశారంటే, ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు లేకపోతే ఈమె ఆశీర్వదించబడింది, దానికి మూలం ఏమిటంటే అబ్రహాం. అబ్రహాముతో వాగ్దానం చేసి అబ్రహాము మాత్రమే వాగ్దానానికి వారసుడు అనలేదు. నేను ఇప్పుడు అబ్రహాము సంతానం అని నేను రూఢిపరుచుకోగలిగితే నన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అవును, ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం కొన్ని సంవత్సరాల క్రితం మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు మన పరిస్థితులు ఎలాగున్నాయి, అప్పుడు మన జీవన విధానం ఎలాగుంది, ఇప్పుడు మన జీవన విధానం ఎలాగుంది, ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ,
ఆర్థిక వ్యవస్థ ఎలాగుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే 15 సంవత్సరాల కంటే ఇప్పుడు ఆయన చాలా రెట్లు ఎక్కువగా మనల్ని ఆశీర్వదించాడు, చాలా రెట్లు ఎక్కువగా మనల్ని విస్తరింపచేశాడు. అవునండి, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాముతోనే సరిపట్టుకోలేదు. అబ్రహాము తర్వాత అందరినీ ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకరోజు అబ్రహాము పెద్ద పాలేరు ఎలియాజర్ ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి అబ్రహాము సొంత దేశానికి వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళక ముందే ఆ ఊరి వెలుపలున్న బావి దగ్గర మోకరించి ప్రార్థన చేసిన అనుభవాలు మనకు తెలుసు. అయ్యా, ఈ ఊరి వాళ్ళలో ఎవరు ధనవంతులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు అందగత్తెలు నేనేం అడగను. నేను దాహానికి నీళ్ళిమ్మని అడుగుతా. ఏ చిన్నదాన్ని నేను దాహానికి నీళ్ళిమ్మని అడుగుతానో ఆ చిన్నది నాకు కడవ ఉంచి దాహం తీర్చాలి. అదే సమయంలో నేను అడగకుండానే, అయ్యా నీ దగ్గర 10 వంటలు ఉన్నాయి కదా, 10 వంటలకు కూడా నేను నీళ్లు చేదిపోస్తాను అని అడిగి నీళ్లు చేదిపోయాలి. ఆమె నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది అని ఊరి వెలపలున్న ఆ బావి దగ్గర మోకరించి, తనతో కూడా ఉన్న ఒంటిలను మోకరింపచేసి, తనతో కూడా వచ్చిన పనివాళ్ళను మోకరింపచేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతడు ప్రార్థన చేయుట చాలించక మునిపే ఒక చిన్నది కడవ భుజాన్ని పెట్టుకుని వచ్చింది. ఏదో మాట్లాడింది, నీళ్లు దాహం ఇవ్వమన్నాడు, దాహం ఇచ్చింది, ఒంట్లు కూడా తాను చెప్పినట్టు పోసింది. తాను అబ్రహాము దాసుడు ఎలియాజర్తో మాట్లాడిన తర్వాత ఆమె పరుగున ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి సంగతులన్నీ వాళ్ళ నాన్నతోనూ వాళ్ళ తాతయ్యతోనూ చెప్పింది. వాళ్ళు ఈమె చెప్పిన మాటలు విని ఆ బావి దగ్గర ఉన్నాడు ఇంకా ఎలియాజర్, అక్కడ ఆ బావి దగ్గర ఉన్న ఆ ఎలియాజర్ను చూసి ఏమన్నాడు తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. ఎవరైనా ఇంటి పెద్ద పాలేరు ఈ లాబాన్ అంటాడు, నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డావయ్యా. కారణం ఏమిటంటే అబ్రహాం నిశ్చయముగా బలముగల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని తనకు మాత్రమే కాదు, తన పిల్లలకు మాత్రమే కాదు, ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఆశీర్వాదాన్ని స్వాధీనపరుచుకోగలిగారు. ఈ సమయంలో నీవు ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ ఇంట పని చేసే వాళ్ళు కూడా ఆశీర్వాదానికి వారసులగుదురుగాక. మీరు ఆశీర్వదించబడ్డారని, మీ ఇంటిలో ఉన్న వాళ్ళు, మీ పిల్లలు ఆశీర్వదించబడ్డారని, మీ పని వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారని లోకులు గుర్తించి చెప్పవలసింది ఏంటి తెలుసా? వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన జనం. ఈ లాబాను అబ్రహామును చూశాడా? అబ్రహాము ఆస్తిని చూశాడా? లాబాను ఇస్సాకును చూశాడా? ఇస్సాకుకున్నటువంటి ఆస్తిని చూశాడా? ఏం చూడలా. కేవలం అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ను చూశాడు. ఎలియాజర్ను చూసి అంటాడు, నిజంగా నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడ్డావు. ఆశీర్వాదం ఎవరి వలన చెప్పాలి? యెహోవా వలన. అంటే ఆ దేవుని ఆశీర్వాదానికి అబ్రహాము మాత్రం కాదు వారసుడు, ఇస్సాకు మాత్రమే కాదు వారసుడు, ఇప్పుడు ఆ ఇంట పని చేసే పని వాళ్ళు కూడా వారసులు. ఇప్పుడు ఒకవేళ పనివాడు ఆశీర్వదించబడ్డాడో లేదో నేను చెప్పలేను, ఇంట్లో పిల్లలు ఆశీర్వదించబడ్డారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నీవు ఆశీర్వదించబడ్డావో లేదో నీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డానో నాకు తెలియాలి కదా. నేను ఆశీర్వదించబడినట్టు నేను చెప్పుకుంటే కాదు, కానీ నాతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇదిగో యెహోవా వలన ఈ జనం ఆశీర్వదించబడ్డారు అని లోకులు మనల గురించి మాట్లాడుకొందురుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాడో తెలియబడాలి జనానికి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ చెప్పుకొనుదురుగాక. ఈ ఆశీర్వాదం దేవుని వలన కలిగిందని చూసిన జనం చెప్పుకోవడం కాదు, ఒప్పుకుని తీరుదురుగాక. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ, ఒకవేళ వ్యాపారస్తులా, దేవుడు వారి వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. నీ వ్యవసాయదారుడువా, దేవుడు వాళ్ళ వ్యవసాయ రంగంలో
వారిని ఆశీర్వదించాడు, విస్తరింపచేశాడు. నోటితో ఒప్పుకుని తీరాలి, చెప్పుకోవడం కాదు. చెప్పుకుంటే అనర్థాలు వస్తాయి. చెప్పుకున్న మాటకి ఒప్పుకున్న మాటకి వ్యత్యాసం చెప్తున్నాను మీకు. యేసు ప్రభుతో శిష్యులు కూడి, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఒక శిష్యుడు, అతడి సంగతి ఏమిటి అని అడిగారు యేసు ప్రభుని. అతడు నేను వచ్చేంత వరకు ఉండుట నాకిష్టం అయితే అది నీకేంటి అన్నాడు. ఇది అన్నది జరిగిన మాట అది. కానీ వాళ్ళు చెప్పుకునేది ఏమిటి తెలుసండి? అతడు చావనే, ఇది యేసు ప్రభు అన్నాడండి. ఇది చెప్పుకునే మాట, కానీ ఒప్పుకునే మాట అది కాదు. ఒప్పుకునే మాట అంటే ఒకప్పుడు వీళ్ళు ఆర్థిక సమస్యల చేత అడిగారు, ఒకప్పుడు ఇబ్బందులు పాలైపోయారు, ఒకప్పుడు శాపాన్ని అనుభవించారు. అవునండి, ఒకప్పుడు దుష్టత్వం, దుర్మార్గత్వం, విగ్రహారాధన, భయంకరమైన శాపాన్ని అనుభవించాం. అయితే దేవుడు మనల్ని ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఎవరు దానిని చెడగొట్టాలన్నా, ఎవరు ఆ ఆశీర్వాదాన్ని మరొక రకంగా మార్చాలన్నా అది కుదిరేది కాదు. కారణం, ఆయన అబద్ధం ఆడే దేవుడు కాడు, ఆయన మనుష్యుడు కాడు. ఆయన ఎవరు అంటే వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఈరోజు మనకు ఒక వాగ్దానం ఏమిటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఆమేనండి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మన పితరుల గురించినటువంటి మాట దైవజనుడు లూకా వ్రాసాడు. మనం చదువుదాం. 3వ అధ్యాయాన్ని 25వ వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులైన దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఆయన మిమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాగ్దానం అబ్రహాముకి, అబ్రహాము సంతానానికి మాత్రమే కాదు, కానీ మనం కూడా స్వాధీనపరుచుకుంటాం, మనకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడో తెలుసా? దుష్టత్వం నుండి మళ్ళితే. ఈరోజు ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను ఆయన విషయాలు పరచాలి, నా పిల్లలను ఆయన ఆశీర్వదించాలి అని కోరుకుంటే ఖచ్చితంగా దుష్టత్వం నుండి మళ్ళితే చాలండి, ఏం అక్కర్లేదు. ఒకసారి దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తానే వచ్చాడు. అయితే దుష్టత్వంలో ఉండడం వల్ల వాళ్ళు ఆ చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయి, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నిర్గమాకాండంలో ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. చాలండి. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఆ ఫరో ఎన్ని శ్రమలు పెట్టాడో వాళ్ళని, ఇన్ని శ్రమల్లో కూడా దేవుడు ఏనాడు కూడా వాళ్ళని త్రోసివేయలేదు. వాగ్దానాలన్నిటినీ ఆయన మర్చిపోకుండా శ్రమల్లో కూడా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఆశీర్వదిస్తానే వచ్చాడు. ఆది కాండంలో కూడా 48వ అధ్యాయాన్ని 3వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని కూడా చదవడం మంచిదేమో అనుకున్నాను నేను. యోసేపును చూసి కనాను దేశమందుల లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అంతే. ఐగుప్తుకు వాళ్ళు అడుగు పెట్టింది యాకోబు సంతానం, యాకోబు కొడుకులు, వాళ్ళ భార్యలు, పిల్లలు వెరసి మొత్తం 75 మంది ఐగుప్తులో చేరారు. కానీ ఎంతగా ప్రబలారో, ఎంతగా విస్తరించారో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే
ఐగుప్తుల నుంచి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు స్త్రీలను, ఈ పిల్లల్ని, వృద్ధుల్ని లెక్క తీసేసి అచ్చంగా యుద్ధ సన్నద్ధులైన వాళ్ళని, అంటే సైన్యాన్ని లెక్క పెడితే 6 లక్షల మంది అండి. దేవుడు ఆ అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చుకొచ్చాడో, ఎంత విస్తరింప చేశాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ రోజు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఈరోజు నిశ్చయముగా నీవు పొందుదువుగాక. ఆయన ఆశీర్వదించే దేవుడండి. ఆయన ఆశీర్వాదం మామూలుగా ఉండదు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, మనం ఒకవేళ ఎంత విషమ పరిస్థితుల్లో ఉన్నా విడిచిపెట్టే దేవుడు కాడు. జీవంగల ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలు ఎందరూ ఈ వాగ్దానాన్ని స్వాధీనపరుచుకున్నారో రోషం కలిగి ప్రార్థన చేయండి. అయ్యా, ఆ వాగ్దానం అబ్రహాముకు మాత్రం కాదయ్యా, మాకు కూడా చెందాలయ్యా, మేము కూడా ఆశీర్వదించబడాలయ్యా, మా మీదకి ఆశీర్వాదం పంపయ్యా, మీ సన్నిధిలో నిలిచి నేను సాక్ష్యం చెప్పాలయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను విస్తరింప చేయనయ్యా, నా పిల్లలను ఆశీర్వదించయ్యా, విద్యా రంగంలో విస్తరించాలయ్యా. అడగండి పట్టుదలగా, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. చుట్టూ ఉన్న జనం చూస్తున్నారు, వీళ్ళు యెహోవాను ఆశీర్వదించబడిన వాళ్ళు అని. వారవు లేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మంచి చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు. ఈ దేవుని చేత ఆశీర్వదించబడ్డారండి ఈ జనం. దేవుడేనండి వీళ్ళని ఆశీర్వదించి చెప్పుకున్నారు సంతోషంగా. వారవు లేని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అట్టగా వీళ్ళు ఎట్లయినా శపించబడిపోవాలని చెప్పి నాలాంటి దైవ సేవకుడిని ఒకరిని పిలిచాడు. పిలిచి యాకోబు వంశస్థుల్ని నువ్వు శపించు అన్నాడండి. ఒకవైపు దేవుడేమో యాకోబు కనబడి, సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడని ఆయన చెప్తుంటే, ఆయన్ని శపించడానికి ఎవరి తరం అవుతుంది? ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఎవరికి భయపడబాకండి. తాసుపం పట్టినట్టు పగబట్టొచ్చు, అదును చూసి ఏదో దెబ్బ కొట్టొచ్చు. మనం ఎవరు అంటే, మనం ఆశీర్వాదానికి వారసులం. ఈ వాగ్దానాన్ని ఎవరు స్వాధీనపరుచుకుంటారో, ఎవరు స్వతంత్రించుకుంటారో వారు ధన్యులు. రాజు చెబుతున్నాడు ప్రవక్తతో, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. అప్పుడు బిలాము ప్రవక్త, ఏమని శపింపగలను? దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు దీవించమని చెప్పాడు. చదవండి 20వ వాక్యాన్ని. ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు ఒక వ్యక్తి సరిహద్దులు విశాలపరచడం ప్రారంభిస్తే, దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని విస్తరింపచేస్తే నరమాత్రుడు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆయన దీవించమన్నాడు, దీవించాల్సిందే. ఆయన ఆశీర్వదించమన్నాడు, ఆశీర్వదించవలసిందే. ఆయన విస్తరిస్తామని చెప్పాడు, విస్తరించడం ప్రారంభిస్తాం. ఆయన మానవుడు కాదు అబద్ధాలు ఆడటానికి. ఆ పై వచనానికి వద్దాం, 19వ వాక్యం చదువుదాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండగలడా? ఆయన ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ఆయన నెరవేర్చునుగాక. ఏమని మాట ఇచ్చాడు ఆయన? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. మన పితరుల గురించి ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రవక్త నెహెమ్యా చెబుతున్నాడు ఒక మాట. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుదామండి. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకి ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఎవరు శపించమని ప్రోత్సాహపరిచిన మనల్ని శపించే దేవుడు కాడు. మన దేవుడు ఎవరంటే మనల్ని హెచ్చించే దేవుడు. నీవు నీ జనుల మధ్య, నీ బంధువుల మధ్య, నీ రక్త సంబంధుల మధ్య నీవు ఆశీర్వాదానికి కారకుడుగా ఉందువుగాక. దైవజనుడు యోబుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 4 వాక్యాల్లో మీరు చదువుతారు. అయితే వారవలేనుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడితో ఏమంటాడు తెలుసా? యోబు అట్లా అవడానికి నువ్వు కదా కారకుడివి. ఈరోజు మనం ఆశీర్వదించబడ్డామంటే ఆయన కదా కారణం. మనుషుల వల్ల ఆశీర్వదించబడ్డామా? లేదే.
మనుషుడు ఎప్పుడు ఆశీర్వదించబడకూడదని కోరుకుంటాడు, బాలాకులాగా శాపం రావాలనుకుంటాడు. ఈరోజు దేవుడు యోబు వలె బహుగా విస్తరింపచేయునుగాక. నిరాశపడబాకండి, ఎదుగు బొదుగు లేదనుకోబాకండి, మమ్మల్ని కూడా అట్లా చేస్తాడనుకోబాకండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాగ్దానం చేశాడు, మనిషి కాదు మాట తప్పడానికి. వాగ్దానం చేశాడు, ఆయన తనకంటే గొప్పవానితో అని కాదు, తనతోడని వాగ్దానం చేశాడు. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయునుగాక. యోబును సంతానం విస్తరింపచేశాడు, పశువులు గొర్రెలు మేకల మందులు విస్తరింపచేశాడు, ఆస్తి విస్తరింపచేశాడు. అన్ని దిశలుగా దేవుడు యోబును విస్తరింపచేశాడు. దైవజనుడు యాకోబు కూడా యోబును గురించి, యోబు సహనాన్ని గురించి వ్రాస్తున్నాడు ఒక మాట. యోబు సహనమును గురించి వింటిరి కదా, ఎంతగా వ్రాసాడు. కీర్తనల గ్రంథంలో 116వ కీర్తన 7వ చరణాన్ని చదువుదామండి. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఆమేనండి. నీకు క్షేమం, నీ ఇంటికి క్షేమం, నీ సంఘానికి క్షేమం, నీ పరిచర్యకు క్షేమం, నీ భార్యకు క్షేమం, నీ బిడ్డలకు క్షేమం, నీ కలిగినంతటికి క్షేమమగునుగాక. నీ క్షేమాన్ని ఆయన విస్తరింపచేస్తాడు, నీ ఇంటి క్షేమాన్ని ఆయన విస్తరింపచేస్తాడు, నీ సొత్తంతటికి ఆయన క్షేమం కలుగు చేస్తాడు, నీ భర్తకు ఆయన క్షేమం కలుగు చేస్తాడు. ఒకవేళ నీ భర్త డ్రైవర్ అయితే రాకపోకల్లో ఆయన నీకు క్షేమం కలుగు చేస్తాడు. ఉద్యోగం అయితే ఉద్యోగంలో నీ భర్తకైన క్షేమం కలుగు చేస్తాడు. వ్యాపారం అయితే వ్యాపారంలో నీ భర్తకైన క్షేమం కలుగు చేస్తాడు. ఆమేనండి. జీవం కలిగి మాటలు వింటున్న నిన్ను, నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన నీ సొత్తంతటికి క్షేమాన్ని విస్తరింపచేయునుగాక. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కసారి చెయ్యెత్తి చూపెట్టండి చాలు అక్కడ ఉన్నవాళ్ళు. ఒక సేవకుడుగా నేను చాలా ధీటుగా చెప్తున్నాను ఈ మాట. ఆయన మీకు జ్ఞానాన్ని విస్తరింపచేయునుగాక, తెలివిని విస్తరింపచేయునుగాక, మీ విద్యా రంగాన్ని ఆయన విస్తరింపచేయునుగాక. నా మాట అయితే నమ్మబాకండి, బైబిల్ రాసిన మాట. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని చదువుదాం. జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయునుగాక. చదువుకునే పిల్లలారా, ఇది మీకు ఒక వాగ్దానం. మీరు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారు. ఆమేనండి. విద్యారంగంలో ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు మిమ్మల్ని ఎక్కించునుగాక. నిశ్చయముగా ఈరోజు ఆయన శరీరం అనే ఈ సంఘాన్ని, సంఘం అనే ఆ శరీరంలో ఉన్న అవయవాలు, విశ్వాసుల్ని దేవుడు విస్తరింపచేయాలి. ఆమేనండి. మందిరం పట్టజాలనంత విస్తారమైన జనం, దైవజనులారా, దేవుడు మీ సంఘాలకు, మీ పరిచర్యకు అనుగ్రహించునుగాక. జకర్యా గ్రంథంలో 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. సేవకులమైనటువంటి మనకి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. చదువుదాం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మున్నుపు విస్తరించినట్లు విస్తరించుదురు. ఆమేనండి. ఒకవేళ సంఘంలో, పరిచర్యలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల మధ్యలో పరిచర్యను దేవుడు విస్తరింపచేయునుగాక. నమ్మిన సేవకులారా, దేవుడు మీ పరిచర్యను విస్తరింపచేయునుగాక. సంఘాలు అభివృద్ధి పదులు అడుగులు వేయునుగాక. సంఘులను విశ్వాసులు ఆత్మీయంగా బలం పొందుదురుగాక. అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం ఒక్కసారి మనం 5వ వాక్యాన్ని చదువుదాం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచు ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సేవకులారా,
మీ పరిచర్యలు మీ సంఘాలు ఈనాటి నుండి లెక్కకు విస్తారంగా దేవుడు చేయునుగాక. జకర్యా ప్రవక్త చెబుతున్నాడు, ఏలవేసి పిలిచాడట, సమకూర్చాడట, వారిని ఆయన విస్తరింప చేశాడు. ఏది ఆ రోజుల్లో. ఈరోజు క్రొత్త నిబంధన క్రైస్తవులు కూడా విస్తరించాలి. ఆమేన్. మీరు ఆర్థికంగా విస్తరించాలి, మీ పిల్లలు చదువుల్లో విస్తరించాలి, మీ కుటుంబం క్షేమం విస్తరించాలి. మా పరిచర్య, ఆ దేవుని పిల్లలు లెక్కకు మించి క్రొత్త విలువైన ఆత్మల్ని దేవుడు సమకూర్చి సంఘ పరిచర్య విస్తరింప చేయునుగాక. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదామండి. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మనల్ని, మన పరిచర్యను విస్తరింప చేయునుగాక. ఇది వాగ్దానం మనకు కూడా. ఇది కేవలం అబ్రహాముతో వాగ్దానం కాదు, కానీ ఈరోజు దైవజనుడు పౌలు ద్వారా మనకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన తన తోడని ప్రమాణం చేసి చెప్పాడు. ఏమని? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను. ఆయన అబ్రహాము వలె ఆశీర్వదించాలి మనల్ని. ఇస్సాకు ఆశీర్వదించబడినట్టుగా, యాకోబు ఆశీర్వదించబడినట్టుగా, యోసేపు ఆశీర్వదించబడినట్టుగా యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని లోకులు చెప్పుకోవాలి. ఒకవేళ గిట్టని వాడు ఎవడైనా మనకు ఆశీర్వాదం రాకూడదు, మనం దీవెన పొందకూడదు, మన మీదకి శాపవచనం పంపినా ఆ శాపం మన మీదకి రాదు. ఆ శాపం రానివ్వకుండా నోరు నొక్కేస్తాడు. ఆయన దీవించమంటే శపించడానికి ఎవడండి? కనుక దీవెనే మన మీదకి దిగివచ్చునుగాక. ఈరోజు ఆయన మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించునుగాక. అది విస్తారమైన దీవెనలతో మనల్ని కప్పునుగాక. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు వాగ్దానం చేసినప్పుడు మీకంటే ఎక్కువ వానితో అని ప్రమాణం చేయక మీ తోడని ప్రమాణం చేశావు. ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ప్రమాణం చేసిన దేవుడవయ్యా. అబ్రహామును మాత్రం ఆశీర్వదించలేదు. అబ్రహాముతో కూడా ఉన్న తన పనివారిని, అబ్రహాము సంతతిని ఆశీర్వదించి వాగ్దానాన్ని నిలబెట్టావయ్యా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేసావయ్యా. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మీ కృపాహస్తాన్ని చాపి ఈ సమయంలో ప్రార్థనా మందిరంలో జీవంగల ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని, వారి సరిహద్దులు విశాలపరచమని, వ్యవసాయ రంగంలోనూ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ దేవా వారి చేతి పనులన్నింటిలోనూ వారిని ఆశీర్వదించి వాగ్దానాన్ని వారసులుగా మార్చుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు నమ్మి వాగ్దానానికి వారసులు కావాలని ఆశించి చేతులెత్తిన ప్రియమైన పిల్లలకు, ఈ టెలివిజన్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరుస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మీరులో పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో
ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హొసన్నా ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారపు ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హొసన్నా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.